దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారా? ఈ దినాన మనకు దేవుడు ఇస్తున్న మంచి మాట, ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. 1 యోహాను పత్రిక 5:11. ప్రియులారా, ఈ వాక్యంలో నిత్య జీవము అనే పదాన్ని మనం చూస్తాం. అది గ్రీకులో ఐనియస్ అనే పదంగా చూడవచ్చు. అనగా ఆది అంతము లేని శాశ్వత జీవిత కాలము, దేవుడు బ్రతికి ఉన్నంత కాలము. ఆ శాశ్వత జీవాన్ని ఆ దేవుడు మనకు వాగ్దానము చేసి దాని కొరకు గొప్ప వెల చెల్లించాడు. వాక్య రూపంలో ఉన్న కుమారుడు ఈ లోకానికి శరీర రూపం దాల్చుకొని మానవ రూపంలో వచ్చి మన పాపాన్ని బట్టి మన మరణాన్ని ఆయన మీద వేసుకుని ఆయన మరణించి మరణమును సమాధిలో మరణింపచేసి జీవము చేత తిరిగి లేచాడు. లేచినటువంటి ఆయన నన్ను వెంబడించండి, శాశ్వత జీవానికి వారసులు అవ్వండి అని వాగ్దానము చేశాడు. ఆయనను వెంబడించే మనము శాశ్వత జీవాన్ని పొందుకుంటాము. ఈ లోకములో కూడా శ్రేష్టమైన జీవితాన్ని మనము అనుభవిస్తాము. మన ప్రణాళికలు కాదు, మన ఉద్దేశాలు కాదు. యేసయ్య మార్గమే శ్రేయస్కరం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. శాశ్వత జీవాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మను వారసులుగా చేసి నిత్యము జీవింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.